أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అల్-ఫత్ విజయం. ఈ సమూహపు 3 సూరాహలలో ఇది రెండవది. ఇది హుదైబియా ఒప్పందం తరువాత 6వ హిజ్రీ క్రీసె 628 లో అవతరింపజేయబడిన మదీనా సూర. ఇందులో 29 ఆయతులు ఉన్నాయి. దీని పేరు మొదటి ఆయత్లో ఉంది. జుల్ఖాయిదా 6వ హిజ్రీలో దైవ ప్రవక్త సన్సా దాదాపు 1400 అనుచరులతో ఇహ్రాం ధరించి ఉమ్రా కొరకు బయలుదేరుతారు. అది విని మక్కహ్ ముష్రిక్లు వారి దారికి అడ్డుపోతారు. అది తెలుసుకుని దైవ ప్రవక్త సన్సా బీరుస్ఫాన్ నుండి తమ త్రోవను మార్చి హుదైబియా అనే ప్రాంతం వైపునకు వెళ్లి అక్కడ ఆగుతారు. హుదైబియా జిద్దహ్ మక్కహ్ల మధ్య హరం సరిహద్దు దగ్గర ఉంది. అక్కడి నుండి తమను ఉమ్రా చేసుకోవటానికి అనుమతి అడగటానికి రాయబారిగా ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ ను మక్కహ్కు పంపుతారు. అతనిని చంపారని శత్రువులు వదంతి లేపుతారు. అది విని దైవప్రవక్త తమ అనుచరులతో వాగ్దానం తీసుకుంటారు. దీనినే బయతుర్ రిద్వాన్ అంటారు. ఆ తరువాత ఉస్మాన్ తిరిగి వస్తారు. తరువాత మక్కహ్ ముష్రికులతో ఒప్పందం జరుగుతుంది. అందులో 10 సంవత్సరాల వరకు వారి మధ్య ఎలాంటి యుద్ధం జరగకూడదు. 2 ఇరువురు ఇతర తెగలవారితో ఎవరితోనైనా స్నేహం చేసుకోవచ్చు. 3 ఒక ఖురేషుడు తన పెద్దవారి అనుమతి లేనిదే ఇస్లాం స్వీకరించి మదీనహ్ వెళ్లితే ఆ పెద్దవారు అడిగితే అతనిని వారికి అప్పగించాలి. కాని ఎవడైనా ఇస్లాం వదిలి మక్కహ్ వెళ్లితే వారు అతనిని ముస్లింలకు అప్పగించే అవసరం లేదు. 4 ఆ సంవత్సరం వారు ఉమ్రా చేయకుండా తిరిగి వెళ్లిపోవాలి. వచ్చే సంవత్సరం వారికి 3 రోజుల కొరకు ఉమ్రా చేయటానికి మక్కహ్లోకి వచ్చే అనుమతి ఇవ్వబడుతుంది మొదలైనవి. మొదట ఈ ఒప్పందం అనుచరుల దృష్టిలో మక్కహ్ ముష్రిక్లకు లాభదాయకరమైనదిగా కనిపించినా చివరకు అది మక్కహ్ ముష్రిక్లకే దుర్భరమవుతుంది. ఈ ఒప్పందం తరువాత 2 సంవత్సరాలలోనే ఖురేషులతో స్నేహ సంబంధాలుగల బనీబక్ర్ తెగవారు ముస్లింలతో స్నేహంగల బనీఖుజా తెగవారి కొందరు వ్యక్తులను మక్కహ్లో చంపుతారు. దాని ఫలితంగా 8వ హిజ్రీలో దైవ ప్రవక్త 10,000 మందితో మక్క ఆక్రమణకు బయలుదేరి మక్కహ్ను ఆక్రమించుకుంటారు. 19 సంవత్సరాలలో చాలా తక్కువ మంది దాదాపు 3,000 మాత్రమే ముస్లింలు అవుతారు. కాని ఈ ఒప్పందం తరువాత ప్రజలు వేల సంఖ్యలలో ముస్లింలవుతారు. 8వ హిజ్రీలో 10,000 యుద్ధ నిపుణులు తయారవుతారు. మరియు 10వ హిజ్రీలో 1,00,000 మంది ముస్లింలు దైవ ప్రవక్త తో హజ్ కొరకు పోతారు. మొదట ముస్లింలకు అనుకూలమైనదిగా లేకపోయినా ఈ ఒప్పందం ముస్లింలకు గొప్ప విజయాన్నిస్తుంది. అందుకనే ఈ సూరహ్కు అల్-ఫత్ విజయం అనే పేరు ఇచ్చారు. మీరు నిజమైన విజయం, అంతర్గత శాంతి మరియు అల్లాహ్ యొక్క అనంతమైన కరుణ కోసం అన్వేషిస్తున్నారా? ప్రతి విజయం అల్లాహ్ నుండే లభిస్తుందని, అలాగే ప్రతి కష్టం వెనుక ఆయన జ్ఞానం మరియు అనుగ్రహం ఉంటాయని సూరా అల్-ఫత్ మనకు గుర్తుచేస్తుంది. వినండి సూరా అల్-ఫత్ యొక్క అందమైన ఖురాన్ పారాయణాన్ని తెలుగు అనువాదంతో మరియు అల్లాహ్ యొక్క కరుణ, క్షమాపణ, విజయ సందేశాన్ని మీ హృదయంలో అనుభవించండి. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. ఇన్నా ఫతహ్నా లక ఫత్హం ముబీనా. ఓ ప్రవక్త, నిశ్చయంగా మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము. ليغفر لك الله ما تقدم من ذنبك وما تأخر ويتم نعمته عليك ويهديك صراطا مستقيما. అల్లా నీ పూర్వపు మరియు భావికాలపు తప్పులను క్షమించటానికి మరియు నీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయటానికి మరియు నీకు రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయటానికి وينصرك الله نصرا عزيزا. మరియు అల్లా నీకు గొప్ప సహకారంతో సహాయపడటానికి. هو الذي أنزل السكينة في قلوب المؤمنين
هو الذي أنزل السكينة في قلوب المؤمنين ليزدادوا إيمانا مع إيمانهم ولله جنود السماوات والأرض وكان الله عليما حكيما. ఆయనే విశ్వాసుల హృదయాలలో శాంతిని అవతరింపజేశాడు, వారి విశ్వాసంలో మరింత విశ్వాసాన్ని అధికం చేసేందుకు. మరియు ఆకాశాలలోని భూమిలోని సైన్యాలన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు. ليدخل المؤمنين والمؤمنات جنات تجري من تحتها الأنهار خالدين فيها ويكفر عنهم سيئاتهم وكان ذلك عند الله فوزا عظيما. విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేసేందుకు, అందులో వారు శాశ్వతంగా ఉండేందుకు మరియు వారి పాపాలను తొలగించేందుకును. మరియు అల్లాహ్ దృష్టిలో ఇది ఒక గొప్ప విజయం. ويعذب المنافقين والمنافقات والمشركين والمشركات الظانين بالله ظن السوء عليهم دائرة السوء وغضب الله عليهم ولعنهم وأعد لهم جهنم وساءت مصيرا. మరియు కపట విశ్వాసులు, మునాఫిఖీన్ అయిన పురుషులను మరియు కపట విశ్వాసులైన స్త్రీలను మరియు బహుదైవారాధకులైన పురుషులను మరియు బహుదైవారాధకులైన స్త్రీలను, అల్లాహ్ను గురించి చెడు భావనలు భావించే వారందరినీ శిక్షించేందుకు వారిపై చెడు అన్ని వైపుల నుండి ఆవరించి ఉంటుంది. మరియు అల్లాహ్ యొక్క ఆగ్రహం వారిపై విరుచుకుపడుతుంది. మరియు ఆయన వారిని శపించాడు, బహిష్కరించాడు మరియు వారి కొరకు నరకాన్ని సిద్ధపరిచి ఉంచాడు. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం. وَلِلَّهِ جُنُودُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا. ఆకాశాలలోని మరియు భూమిలోని సైన్యాలన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు. إِنَّا أَرْسَلْنَاكَ شَاهِدًا وَمُبَشِّرًا وَنَذِيرًا. నిశ్చయంగా ఓ ముహమ్మద్, మేము నిన్ను సాక్షిగా, శుభవార్తలు అందజేసేవానిగా మరియు హెచ్చరించేవానిగా చేసి పంపాము. لِتُؤْمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَتُعَزِّرُوهُ وَتُوَقِّرُوهُ وَتُسَبِّحُوهُ بُكْرَةً وَأَصِيلًا. ఎందుకంటే ఓ ముస్లింలారా, మీరు అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించాలని మరియు మీరు అతనితో, ప్రవక్తతో సహకరించాలని మరియు అతనిని గౌరవించాలని మరియు ఉదయం మరియు సాయంత్రం ఆయన, అల్లాహ్ పవిత్రతను కొనియాడాలని. ఇన్నల్లదీన యుబాయిఊనక ఇన్నమా యుబాయిఊన అల్లాహ్ యదుల్లాహి ఫౌక ఐదీహిం ఫమన్ నకస ఫఇన్నమా యంకుసు అలా నఫ్సిహి వమన్ ఔఫా బిమా ఆహద అలైహి అల్లాహ్ ఫసయుక్తీహి అజ్రన్ అజీమా. ఓ ముహమ్మద్, నిశ్చయంగా నీ చేతిలో చేయి వేసి నీతో శపథం చేసేవారు వాస్తవానికి అల్లాహ్తో శపథం చేస్తున్నారు. అల్లాహ్ చెయ్యి వారి చేతుల మీద ఉంది. ఇక ఎవడు తన శపథాన్ని భంగం చేస్తాడో వాస్తవానికి అతడు తన నష్టం కొరకే తన శపథాన్ని భంగం చేస్తాడు. మరియు ఎవడు తన వాగ్దానాన్ని పూర్తి చేస్తాడో అల్లాహ్ అతనికి గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. سيقول لك المخلفون من الأعراب شغلتنا أموالنا وأهلنا فاستغفر لنا يقولون بألسنتهم ما ليس في قلوبهم قل فمن يملك لكم من الله شيئا إن أراد بكم ضرا أو أراد بكم نفعا بل كان الله بما تعملون خبيرا. వెనుక ఉండిపోయిన ఎడారి వాసులు, బద్దూలు నీతో ఇలా అంటారు, మా ఆస్తిపాస్తుల మరియు మా ఆలుబిడ్డల చింత మాకు తీరిక లేకుండా చేశాయి. కావున మా క్షమాపణకై ప్రార్థించండి. వారు తమ హృదయాలలో లేనిది తమ నాలుకలతో పలుకుతున్నారు. వారితో ఇలాను,
ఒకవేళ అల్లాహ్ మీకు నష్టం చేయదలిస్తే లేదా లాభం చేయదలిస్తే ఆయన నుండి మిమ్మల్ని తప్పించగల శక్తి ఎవరికుంది? వాస్తవానికి మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును. بل ظننتم أن لن ينقلب الرسول والمؤمنون إلى أهليهم أبدا وزين ذلك في قلوبكم وظننتم ظن السوء وكنتم قوما بورا. అలా కాదు. ప్రవక్త మరియు విశ్వాసులు ఎన్నటికీ తమ ఆలుబిడ్డల వద్దకు తిరిగి రాలేరని మీరు భావించారు, మరియు ఈ ఆలోచన మీ హృదయాలకు చాలా నచ్చింది, మరియు మీరు చాలా చెడ్డ తలంపులు చేశారు, మరియు మీరు అధోగతికి చెందినవారు. وَمَن لَّمْ يُؤْمِن بِاللَّهِ وَرَسُولِهِ فَإِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَعِيرًا. మరియు అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించని సత్యతిరస్కారుల కొరకు మేము నిశ్చయంగా భగభగ మండే అగ్ని జ్వాలలను సిద్ధపరిచి ఉంచాము. وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا. మరియు భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్దే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ సదా క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. سيقول المخلفون إذا انطلقتم إلى مغانم لتأخذوها ذرونا نتبعكم يريدون أن يبدلوا كلام الله قل لن تتبعونا كذلكم قال الله من قبل فسيقولون بل تحسدوننا بل كانوا لا يفقهون إلا قليلا. ఇక మీరు మీ విజయధనాన్ని తీసుకోవటానికి పోయినప్పుడు వెనుక ఉండిపోయిన వారు ఇలా అంటారు, మమ్మల్ని కూడా మీ వెంట రానివ్వండి. వారు అల్లాహ్ ఉత్తర్వును మార్చగోరుతున్నారు. వారితో అను, మీరు మా వెంట రాజాలరు, మీ గురించి అల్లాహ్ ముందే ఈ విధంగా చెప్పాడు. అప్పుడు వారు ఇలా అంటారు, అది కాదు, మీరు మా మీద అసూయ పడుతున్నారు. అలా కాదు. వారు వాస్తవాన్ని అర్థం చేసుకోగలిగేది చాలా తక్కువ. قل للمخلفين من الأعراب ستدعون إلى قوم أولي بأس شديد تقاتلونهم أو يسلمون فإن تطيعوا يؤتكم الله أجرا حسنا وإن تتولوا كما توليتم من قبل يعذبكم عذابا أليما. వెనుక ఉండిపోయిన ఎడారివాసులతో, బద్దూలతో ఇలా అను, ఇక మీద చాలా కఠినంగా పోరాడేవారికి విరుద్ధంగా యుద్ధం చేసేందుకు మీరు పిలువబడతారు. అప్పుడు మీరు చనిపోయే వరకు వారితో యుద్ధం చేయవలసిన ఉంటుంది, లేదా వారు లొంగిపోయే వరకు. ఒకవేళ మీరు ఆజ్ఞాపాలన చేస్తే అల్లాహ్ మీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ మీరు ఇంతకు ముందు మరలిపోతే ఆయన మీకు అత్యంత బాధాకరమైన శిక్ష విధించగలడు. ليس على الأعمى حرج ولا على الأعرج حرج ولا على المريض حرج ومن يطع الله ورسوله يدخله جنات تجري من تحتها الأنهار ومن يتول يعذبه عذابا أليما. కాని గ్రుడ్డివానిపై ఎలాంటి నింద లేదు మరియు కుంటివానిపై కూడా ఎలాంటి నింద లేదు మరియు అదేవిధంగా వ్యాధిగ్రస్తునిపై కూడా ఎలాంటి నింద లేదు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపేవారిని ఆయన క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. మరియు వెనుదిరిగిన వానికి ఆయన బాధాకరమైన శిక్ష విధిస్తాడు. لقد رضي الله عن المؤمنين إذ يبايعونك تحت الشجرة فعلم ما في قلوبهم فأنزل السكينة عليهم وأثابهم فتحا قريبا. వాస్తవానికి విశ్వాసులు చెట్టు క్రింద నీతో చేసిన శపథం చూసి అల్లాహ్ సంతోషించాడు, మరియు వారి హృదయాల స్థితి ఆయనకు తెలిసిందే.
కావున ఆయన వారి మీద శాంతిని అవతరింపజేశాడు మరియు బహుమానంగా వారికి సమీప విజయాన్ని ప్రసాదించాడు. ومغانم كثيرة يأخذونها وكان الله عزيزا حكيما. మరియు అందులో వారు చాలా విజయధనాన్ని కూడా పొందుతారు. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేచనాపరుడు. وعدكم الله مغانم كثيرة تأخذونها فعجل لكم هذه وكف أيدي الناس عنكم ولتكون آية للمؤمنين ويهديكم صراطا مستقيما. మరియు అల్లాహ్ మీకు ఇంకా చాలా విజయధనాల వాగ్దానం చేశాడు. మీరు వాటిని పొందుతారు. కావున మీకు వాటిని త్వరగా ప్రసాదిస్తాడు. మరియు ఆయన ప్రజల చేతులను మీ నుండి ఆపాడు. ఇది విశ్వాసులకు ఒక సూచనగా ఉండేందుకు మరియు ఆయన మీకు రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేసేందుకును. وأخرى لم تقدروا عليها قد أحاط الله بها وكان الله على كل شيء قديرا. ఇంకా ఇతర విజయాలు కూడా వాటిని మీరింకా సాధించలేదు. వాస్తవానికి అల్లాహ్ వాటిని ఆవరించి ఉన్నాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. ولو قاتلكم الذين كفروا لولوا الأدبار ثم لا يجدون وليا ولا نصيرا. మరియు ఒకవేళ సత్యతిరస్కారులు మీతో యుద్ధానికి దిగి ఉంటే వారు తప్పక వెన్ను చూపి పారిపోయేవారు. అప్పుడు వారు ఏ రక్షకుడిని గాని లేదా సహాయకుడిని గాని పొందేవారు కాదు. سنة الله التي قد خلت من قبل ولن تجد لسنة الله تبديلا. ఇది మొదటినుంచే వస్తూ ఉన్న అల్లాహ్ సంప్రదాయం. నీవు అల్లాహ్ సంప్రదాయంలో ఎలాంటి మార్పును పొందలేవు. وهو الذي كف أيديهم عنكم وأيديكم عنهم ببطن مكة من بعد أن أظفركم عليهم وكان الله بما تعملون بصيرا. మరియు మక్కా లోయలో మీకు వారి మీద ప్రాబల్యం ఇచ్చిన తర్వాత ఆయనే వారి చేతులను మీపై పడకుండా మరియు మీ చేతులు వారిపై పడకుండా చేశాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు. هم الذين كفروا وصدوكم عن المسجد الحرام والهدي معكوفا أن يبلغ محله ولولا رجال مؤمنون ونساء مؤمنات لم تعلموهم أن تطؤوهم فتصيبكم منهم معرة بغير علم ليدخل الله في رحمته من يشاء لو تزيلوا لعذبنا الذين كفروا منهم عذابا أليما. వాస్తవానికి సత్యాన్ని తిరస్కరించి మిమ్మల్ని మస్జిద్ అల్ హరాంకు పోకుండా నిరోధించి బలి, ఖుర్బానీ, జంతువులను వాటిని బలిచేసే స్థలానికి చేరనివ్వకుండా ఆపింది వారే కదా. ఒకవేళ వారిలో విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు లేకుంటే ఎవరిని గురించైతే మీకు తెలియదో వారిని మీరు త్రొక్కివేసి ఉండేవారు. దాని వలన మీరు మీకు తెలియకుండానే పాపానికి గురి అయ్యేవారు. అల్లాహ్ తాను కోరిన వారిని తన కారుణ్యంలోనికి తీసుకుంటాడు. ఒకవేళ వారు విశ్వాసులు వారి నుండి వేరుగా ఉండి ఉంటే మేము తప్పక వారిలోని సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష విధించి ఉండేవారము. إذ جعل الذين كفروا في قلوبهم الحمية حمية الجاهلية فأنزل الله سكينته على رسوله وعلى المؤمنين وألزمهم كلمة التقوى وكانوا أحق بها وأهلها وكان الله بكل شيء عليما. సత్యాన్ని తిరస్కరించిన వారు తమ హృదయాలలోని మూఢ అభిమానం వల్ల మూర్ఖపు పట్టు వహించినప్పుడు అల్లాహ్ తన సందేశహరుని మీద మరియు విశ్వాసుల మీద శాంతిని అవతరింపజేశాడు. మరియు వారిలో దైవభీతిని స్థిరపరిచాడు. మరియు వారే దానికి హక్కుదారులు మరియు అర్హులు కూడాను. మరియు అల్లాహ్కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు. لقد صدق الله رسوله الرؤيا بالحق لتدخلن المسجد الحرام إن شاء الله آمنين محلقين رؤوسكم
محلقين رؤوسكم ومقصرين لا تخافون فعلم ما لم تعلموا فجعل من دون ذلك فتحا قريبا. వాస్తవానికి అల్లాహ్ తన ప్రవక్తకు అతని స్వప్నాన్ని నిజం చేసి చూపాడు. అల్లాహ్ కోరితే మీరు తప్పక శాంతియుతంగా మీ తలలను పూర్తిగా గొరిగించుకుని లేదా తల వెంట్రుకలను కత్తిరించుకుని మస్జిద్ అల్ హరాంలోకి భయపడకుండా ప్రవేశించేవారు. మీకు తెలియనిది ఆయనకు తెలుసు. ఇక ఇదే కాక సమీపంలోనే మీకు మరొక విజయాన్ని కూడా ప్రసాదించబోతున్నాడు. هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله وكفى بالله شهيدا. ఆయనే తన ప్రవక్తను మార్గదర్శకత్వంతో మరియు సత్యధర్మంతో అన్ని ధర్మాలపై అది ఆధిక్యత కలిగి ఉండేలా చేసి పంపాడు. మరియు సాక్షిగా అల్లాహ్ ఏ చాలు. محمد رسول الله والذين معه أشداء على الكفار رحماء بينهم تراهم ركعا سجدا يبتغون فضلا من الله ورضوانا سيماهم في وجوههم من أثر السجود ذلك مثلهم في التوراة ومثلهم في الإنجيل كزرع أخرج شطأه فآزره فاستغلظ فاستوى على سوقه يعجب الزراع ليغيظ بهم الكفار وعد الله الذين آمنوا وعملوا الصالحات منهم مغفرة وأجرا عظيما. ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు అతని వెంట ఉన్నవారు సత్యతిరస్కారుల పట్ల కఠినులు మరియు పరస్పరం కరుణామయులు. నీవు వారిని అల్లాహ్ ముందు వంగుతూ రుకూ చేస్తూ సాష్టాంగాలు సద్దాలు చేస్తూ ఉండటం చూస్తున్నావు. వారు అల్లాహ్ అనుగ్రహాన్ని మరియు ప్రసన్నతను అర్థిస్తూ ఉంటారు. వారి ముఖాల మీద సాష్టాంగం సద్దా చేయటం వల్ల వచ్చిన గుర్తులుంటాయి. వారి ఈ ఉపమానం తౌరాత్లో కూడా ఇవ్వబడుతుంది. మరియు ఇంజీల్లో వారు ఒక పైరుతో పోల్చబడ్డారు. మొదట బీజం నుండి ఒక మొలక అంకురిస్తుంది, తరువాత దానిని లావుగా చేస్తాడు. ఆ తరువాత అది తన కాండం మీద నిటారుగా నిలబడి రైతులను ఆనందపరిచి సత్యతిరస్కారులకు క్రోధావేశాలు కలిగిస్తుంది. విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు. ఈ అందమైన పఠనం మీ హృదయానికి శాంతిని చేకూర్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకోండి మరియు తెలుగు అనువాదంతో కూడిన మరిన్ని అందమైన ఖురాన్ పఠనాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లాహ్ మీ ప్రయత్నాలను స్వీకరించి మీ విశ్వాసాన్ని వృద్ధి చేసి మీకు శాంతి, కరుణ మరియు విజయాన్ని ప్రసాదించుగాక. జజాకల్లాహు ఖైరన్. జజాకుం అల్లాహ్ ఖైర్.